హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీళ్ళ క్లాస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో ఇవాల్టి వీడియో వచ్చేసి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్. సో చాలా ఆనందంగా ఉంది, చాలా బాధగా ఉంది, రెండు కూడా ఉన్నాయన్నమాట. సో ఇంకా ఫస్ట్ డే కాబట్టి మార్నింగే లేసేసి ఒక 6కి అలాగా ఫస్ట్ బయటకు వచ్చేసి వెదర్ చూసాను అనమాట. సో చాలా బాగుంది. దాని తర్వాత ఇంకా అలాగ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగేసాను. సో ఇంకా అలా తాగుతూ బయట చూస్తున్నాను ఏం జరుగుతుందా అని. సో దాని తర్వాత ఇంకా ఇది వచ్చేసి నా బ్యాగ్, ఎలాగో లాస్ట్ ఇయర్దే నా లంచ్ బ్యాగ్, నా ఫస్ట్ బ్యాగ్ కూడా లాస్ట్ ఇయర్దే. సో ఇంకా ఈ ఇయర్ ఏం మార్చట్లేదు, బుక్స్ తప్ప. సో ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ 1.5 వీక్ అయిపోతుంది కదా. నాకైతే లాస్ట్ ట్యూస్డే నుంచి స్టార్ట్ అయింది స్కూల్, అండ్ మిగతా స్కూల్స్కి అయితే ఒక జూన్ 13 నుంచి అలా స్టార్ట్ అయిపోయింది కదా. నాకైతే కొద్దిగా లేట్గా స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ వచ్చి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసిన తర్వాత నీట్గా పౌడర్ అది రాసుకుని రెడీ అయిపోతున్నాను. సో ఇంకా ఇక్కడైతే నా పౌడర్ అయితే మంచి దెయ్యంలా కనిపించేటట్టు చేస్తుంది అనమాట. నా పౌడర్ స్పెషాలిటీ అదే. అసలు అది ఎందుకు అతుక్కుంటుందో నాకు కూడా తెలీదు. అండ్ ఇక్కడ అయితే మా మమ్మీ లంచ్ బాక్స్ అయితే సదిరేస్తున్నారు. ఇంకా మార్నింగే కాబట్టి మా మమ్మీ కూడా కొద్దిగా అలవాటు తప్పింది, అంటే నాకు కూడా అనుకోండి. సో ఇంకా మా మమ్మీ ఆ రోజు అయితే ఏది త్వరగా చేయలేరు. సో ఇంకా అలాగ ఒక్కొక్కటి నేను కూడా అందించేసాను అనుకోండి, పక్కనే ఉన్నాయి. సో ఇంకా లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. అండ్ మా మమ్మీ కూడా రెడీ అయిపోయారు. ఎందుకో తెలుసా, నన్ను దింపడానికి. అయితే మా డాడీ నాకు ఫేవరెట్ పూరి తెచ్చేసారనమాట. ఇంట్లో ఏమీ లేవు, ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఇంకేమీ లేవు. సో బయట నుంచి తెచ్చేసుకున్నాను టిఫిన్. సో పూరి అనేది నా ఫేవరెట్ అనమాట. సో ఇంకా అలా తినేస్తున్నాను, త్వరగా టైం అయిపోతుంది అనేసి. సో ఇంకా ఫస్ట్ డే కదా, ఇంకా హుషారుగా ఉండాలి. కానీ మార్నింగ్ ఉండాలంటే ఎలా చెప్పండి? నేను 8 కల్లా స్కూల్లో ఉండాలి కాబట్టి మార్నింగ్ లేగడం తప్పట్లేదు. ఇంకేం చేస్తాం చెప్పండి. సో మా స్కూల్కి అయితే దగ్గరలో వచ్చేసాము. ఇంకా మమ్మీ, మా డాడీ, నేను వెళ్తున్నాము. స్కూల్కి నేనే వెళ్తున్నాను, తోడుగా వాళ్ళిద్దరు వస్తున్నారు. సో మాకెప్పుడు ఫస్ట్ డే అయినా పేరెంట్స్ని డ్రాప్ చేయమంటారు మార్నింగ్. ఈవినింగ్ ఇంకా బస్లో అయితే వచ్చేస్తాము. సో ఇక్కడైతే మా జైలు అయితే వచ్చేసింది. సో ప్రతి స్టూడెంట్కి జైల్లానే కనిపిస్తుంది అది, కానీ ఇంకేం చేస్తాం, తప్పదు స్కూల్ అనక. సో ఇంకా అలాగా లోపలికి వెళ్ళిపోతే బోల్డ్ మంది ఉన్నారు. ఇంకా అలాగా 10 hours స్కూల్లో ఉన్న తర్వాత హ్యాపీగా మళ్ళీ ఇంటికి వచ్చేసాను. సో ఇంటికి వచ్చి రాగానే గులాబ్ జామ్ అయితే పెట్టింది. సో ఆ రోజు మా ఫ్రెండ్ బర్త్డే అనమాట. సో గులాబ్ జామ్ ఇచ్చింది తను. అండ్ నేనేం చెప్తున్నానంటే అక్కడ చెమటతో స్నానం చేశాను అని చెప్తున్నాను. అంత వేడుంది ఆ రోజు, అసలు ఎంత వేడుందంటే ఇంకా అలా కారిపోతానే ఉన్నాము. నిజంగా చెమటతో స్నానం చేసినంత ఫీలింగ్ వచ్చింది. స్టిక్కీగా అందులోని బెంచ్కి 3 members కూర్చుంటాము. సో ఇట్స్ సచ్ ఏ హారబుల్ డే ప్లస్ హ్యాపీ డే. సో దాని తర్వాత ఇంకా ఆ రోజే బుక్స్ అన్నీ ఫుల్ ఇచ్చేసారు. అండ్ దానికి మళ్ళీ మనం కవర్స్ తీసుకోవడానికి, లేబుల్స్ తీసుకోవడానికి, ఇంకా అవన్నీ చిన్న స్టేషనరీ ఐటమ్స్ తీసుకోవడానికి అయితే వచ్చేసాము. సో బ్యాక్ టు స్కూల్ అనగానే స్టేషనరీ అనగానే బ్యాక్ టు స్కూల్, అంతే కదా. బ్యాక్ టు స్కూల్ షాపింగ్ అయితే స్టార్ట్ చేద్దాము, అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనుకోండి. సో ఇంకా బుక్ కవర్స్, ప్లాంక్, లేబుల్స్, స్కేల్, సర్క్యులర్, ఇంకా అలా కొన్ని ఐటమ్స్ అయితే తీసేసుకున్నాను. ఇక్కడ రాజమండ్రి బుక్ సెంటర్ దగ్గర తీసుకున్నాము. మన కంబాల్చెరు బస్ స్టాండ్ ఉంటుంది కదా, దాని ఎదురుగానే ఉంటుంది. అండ్ ఇక్కడైతే లలిత జ్యువెలరీస్ దగ్గర ఒక స్టేషనరీ ఉంటుంది, దాని దగ్గరికి వచ్చాము. దాని తర్వాత నా స్కూల్ రీఓపెనింగ్ ముందు రోజు డిమార్ట్కి అయితే వచ్చాము. అంటే ఇంట్లో ఏమీ లేవు, స్నాక్స్ కానీ ఇంకా ఏం లేవన్నమాట. అందుకనే ఇంకా డిమార్ట్కి అయితే వచ్చాము. కిరాణా అది తీసుకోవడానికి కానీ ఇంకా గ్రాసరీ ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా. ఆ క్లిప్ కూడా ఇందులో యాడ్ చేసేసాను. ఇంకా ఆ రోజు అయితే చాలా ట్రాఫిక్ ఉంది. డిమార్ట్లో కూడా ఫుల్ రష్ ఉన్నారు. కానీ మన షాపింగ్ మందే కదా,
అండ్ ఆ రోజు ఏంటో చెప్పనా, అందరూ పేరెంట్స్, చిన్నపిల్లలు, స్టూడెంట్స్ అందరూ వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే డీమార్ట్ మొత్తం బ్యాక్ టు స్కూల్ షాపింగ్‌తో నిండిపోయింది. ఇదిగోండి బోలెడన్ని బుక్స్ పెట్టేశారు. ఇంకా ప్రతి ఇయర్ డీమార్ట్ ఇలాగే పెడుతుంది కదా మనందరి కోసం. ఇంకా పెన్సిల్స్, పెన్స్, రకరకాలు అప్సరా, డామ్స్, నటరాజ్ ఇంకా బోలెడన్ని ఉంటాయి కదా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి మా బుక్స్ అనమాట. ఎన్ని ఉన్నాయి చూడండి అసలు. లాస్ట్ ఇయర్ కూడా ఇన్ని లేవేమో, అన్ని ఉన్నాయి. సెకండ్ బ్యాగ్ కూడా పట్టట్లేదు. ఇంకా ఏం చెప్పుకోవాలి మా బాధలు. మాకు 2 బ్యాగ్స్ అయితే ఉంటుంది. ఒకటి స్కూల్లో ఉంటుంది, ఇంకోటి ఇంటికి తెచ్చుకుంటాము. సో అండ్ ఇక్కడ వచ్చేసి యూనికార్న్ ప్లాంక్ అయితే తీసేసుకున్నాను, అది చాలా బాగుందనేసి. అండ్ ఇంకా ఏంటి అది బుక్ కవర్స్ అయితే తీసుకున్నాము, 3 తీసుకున్నాము. సో అండ్ ఒక అంబ్రిల్లా కూడా తీసుకున్నాము. అంటే రైనీ సీజన్ అప్పుడు మా బస్సు మా ఇంటి దగ్గర ఆగదు, కొద్దిగా దూరంలో ఆగుతుంది. అందుకనే ఇంకా అంబ్రిల్లా కూడా తీసుకున్నాము. దాని తర్వాత స్నాక్స్ బాక్సెస్ 2 తీసుకున్నాము. సో ఈ స్నాక్స్ బాక్స్లో 3 కంపార్ట్మెంట్స్. అంటే నాకు మా మమ్మీ 2 హెల్దీ 1 అన్హెల్దీ పెడుతుంది. అంటే లైక్ చాక్లెట్ కానీ ఒక అన్హెల్దీ 2 హెల్దీ పెడుతుంది. ఒక ఫ్రూట్, డ్రై ఫ్రూట్ అండ్ ఒక చాక్లెట్ అలాగనమాట. సో దానికి 3 కంపార్ట్మెంట్స్. అండ్ నేను ఇక్కడ చాలా యాక్షన్ చేశాను, ఏమనుకోకండి. పక్కనే మా డాడీ ఫోన్ కాల్ మాట్లాడుతున్నారు. నాయిస్ చేశాను అనుకోండి, ఇంకా నాకు అక్షింతలు అన్నీ పడతాయి. అందుకనే ఇంకా వాయిస్ పెడుదును కానీ పెట్టలేదు. అండ్ కొన్ని పెన్స్ అయితే తీసేసుకున్నాను బాగా రాస్తున్నాయని. దాని తర్వాత ఇక్కడ మీకు అన్నీ చూపించేస్తున్నాను 1 బై 1 ఏం తీసుకొచ్చుకున్నానా అని. అండ్ ఇంకా ఆ ప్లేస్లో అయితే నేను సెటిల్ అయిపోయాను. ఒక రాత్రి కాదు, మిడ్‌నైట్ 1 అయింది నేను పడుకునేసరికి. ఆ రోజు అంత పని ఉంది. హోంవర్క్స్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా ఆ రోజే మమ్మల్ని బుక్ కవర్స్ అన్నీ వేసేసుకోమన్నారు. మళ్ళీ మా మమ్మీ వచ్చేసి ఇంకా సెకండ్ బ్యాగ్ ఉంటుంది కదా, అది మోయడం ఎందుకనేసి ఆ రోజే అన్నీ వేసేసారు. అండ్ నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఆ స్పేస్ థీమ్ అనేది నాకు ఇష్టం అని చెప్తున్నాను, అంత తేడా. అండ్ ఇక్కడ వచ్చేసి స్మైలీస్ పెడుతున్నాను, ఎమోజీస్ అవన్నీ. అండ్ యూనికార్న్ది లేబుల్స్ కొనేసుకున్నాను. అఫ్కోర్స్ మనం యూనికార్న్ పిచ్ అనమాట. అండ్ మీ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఎలా జరిగిందో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ తప్పకుండా లైక్ చేయండి. లైక్లు అస్సలు ఇవ్వట్లేదు, మీరు చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయట్లేదు. సో నేను ఇక్కడ ఎన్ని ఉన్నాయని చెప్తున్నాను, చాలా ఎక్కువ ఉన్నాయి. సెకండ్ బ్యాగ్లో కూడా పట్టట్లేదు అసలు. అండ్ ఇక్కడ వచ్చేసి మా డాడీ కవర్స్ అయితే వేసేస్తున్నారు. సో మేము ముగ్గురం కష్టపడితే తప్ప అవ్వలేదన్నమాట. నేను, మా డాడీ, మా మమ్మీ కష్టపడితే తప్ప. రాత్రి ఒక 1 అయింది పడుకునేసరికి. అట్లుంటుంది మరి బుక్స్ తోటి. నా బ్యాక్ టు స్కూల్ షాపింగ్, బుక్ కవర్స్ వేయడం, ఇలా అన్ని పనులు ఒకే రోజున అయిపోయినాయి అనమాట. సో ఇదనమాట ఇవాల్టి వ్లాగ్. కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.